ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర హన్మకొండ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఉద్యోగులంతా కూడా విధులకు హాజరు కాకుండా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోల పరిధిలో 600 బస్సుల వరకు కూడా రోడ్డు ఎక్కలేదు. అన్ని బస్సులు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే ఉద్యోగులంతా కూడా శాంతియుతంగానే ధర్నాలో పాల్గొంటూ తమ న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం పరిష్కరించాలని సానుకూలంగా వ్యవహరించి తమ కోరికలను తీర్చాలని వారంతా కూడా కోరుతున్నారు. అయితే మండుటెండ కావడంతో కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ఈ మండుటెండను లెక్క ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. మరి వారు ఎందుకు సమ్మె చేయదలుచుకున్నారని వారిని అడిగి తెలుసుకున్నాం. మరి చెప్పండి అమ్మా, ఏంటి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమస్కారం, పొన్నం ప్రభాకర్ గారు నమస్కారం అండి. మేము ఎంత కష్టపడుతున్నాం మీకు కనిపించట్లేదా? మేము ఏమైనా డిమాండ్స్ కోరుతున్నామా? ఎక్కువ మాకు కావాల్సింది ఒకటే, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడము, పిఆర్సీ ఇవ్వడము, యూనియన్లు ఇవ్వడము, మా ఉద్యోగ భద్రత, ఈ 4 మాత్రం మాకు ముఖ్యమైనవి. మేము ఎంత కష్టపడుతున్నాం మీకు కనిపించట్లేదా అండి? మేము స్ట్రైక్ చేయడం మాకేమన్నా సరదానా? ఫ్యామిలీని వదిలిపెట్టేసి రోడ్డు మీద పడడం ఈ ఎండలో మేము ఎంత కష్టపడుతున్నాం ఫ్యామిలీని వదిలేసి, అది మాకేమన్నా సరదానా? మీరు ఈరోజు చర్చలకు పిలిచి మాకు చేయండి, మా డిమాండ్స్ మాకు ఇవ్వండి. ఈ 4 మాకు ఓకే చేయండి. మేము రేపే డ్యూటీలోకి వెళ్తాం. మేము మమ్మల్ని వదిలేసి ఈరోజు కాంట్రాక్ట్ వాళ్ళని పిలిపించి అవుట్సోర్సింగ్ వాళ్ళతో డ్యూటీలు చేయించుకుంటున్నారు. వాళ్ళు మేము చేసినంత కష్టం చేస్తారా? మేము ప్యాసింజర్లకు ఎంత మర్యాద ఇస్తున్నామో మాకు తెలుసు. వాళ్ళు ఇస్తారా ప్యాసింజర్లకు? మేము ₹1 కూడా తీసుకోకుండా క్యాష్ కడతాం. ఈరోజు ఎంత వస్తుంది మీకు కలెక్షను? చూడండి, మహాలక్ష్మి పథకం పెట్టిరు. మహాలక్ష్మి పథకం మా వల్లనే సక్సెస్ అయింది. ఈరోజు చూడండి ఎట్లుంటుందో. మేము మగవాళ్ళ పైసలు కూడా తీసుకొస్తున్నాము. ఈరోజు మేము కట్టే డబ్బులకు, వాళ్ళు కట్టే డబ్బులకు ఈరోజు అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళని చెప్పేసి మమ్మల్ని మీరు ఆర్టీసీ వాళ్ళంటే మీరు పట్టించుకోవడం లేదు. పోయిన ప్రభుత్వం అట్లనే చేసింది. ఆర్టీసీ అంటే ఏంటిదో చూపెట్టినాం. ఇప్పుడు ఇట్లనే చేస్తే ఆర్టీసీ అంటే ఏంటిదో కూడా చూపిస్తాం. మా సమస్య అంటూ పెద్దగా ఏం లేదండి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ నాయకత్వంతో చూసి మాకు గవర్నమెంట్లో విలీనమని సంతకమైంది, గవర్నమెంట్లో ఆమోదమైంది. అన్నీ అయ్యాక కూడా ఒక అపాయింట్మెంట్ డేటు ప్రకటించడానికి వాళ్ళు నిరాశ వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చాక మేము చేస్తాము, మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తామన్నారు. అదేదో ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం. మీరు అన్న మాట మీదే నిలబడండి, వేరే మాటలు మాకొద్దు. గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు సమాన ఉద్యోగ భద్రత, అందరూ ఉద్యోగ భద్రత మెయిన్. ఉద్యోగ భద్రత వల్ల గవర్నమెంట్ ఉద్యోగులకైతే ఎలాంటి అయితే సమాన వేతనాలు వస్తున్నాయో మాకు కూడా అలాంటి గవర్నమెంట్ వేతనాలు సమానంగా ఇవ్వండి. మీరన్న మాటల మీద మీరు నిలబడకపోతే, ఒకప్పుడు మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తే మా వెంబడి మీరు వచ్చారు. ఇప్పుడు ఇది మీ నాయకత్వంలో కూడా మరి అదే సమ్మె చేస్తున్నాము. మరి మా డిమాండ్లు ఏందో తెలుసుకొని మీకు ఇది చేస్తామన్నారు. రాత్రి 10 గంటల దాకా వేచి చూసినాం. మీరు ఏదో మాకు న్యాయం చేస్తారని. ఆ న్యాయం అనేది ఎక్కడ కనబడింది? ఏదో ఉట్టుట్టి కమిటీలు వేశారు. ఆ కమిటీ ఎప్పుడు నడిచే కమిటీలేనా? త్వరలో అంటారు. ఆ త్వరలో అనే దానికి అర్థం అనేది మీకైనా తెలుసా, మాకైనా తెలుసా? కమిటీలు 4 వారాలు టైం ఉన్నాయి. ఇలాంటి 4 వారాలు 2 సంవత్సరాల నుండి నడుస్తూనే ఉన్నాయి. ఆ 2 సంవత్సరాల టైంలో మీకు 4 వారాలలో గడియ సరిపోలేదా? మాకు ఏముంది, అపాయింట్మెంట్ డేట్ ఇస్తే మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకుంటాము. మహాలక్ష్మి పథకంతో 55 మంది ఎక్కే కాడ 100 మందిని తీసుకుపోతున్నాము. వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కాకుండా ప్రైవేట్ ఉద్యోగులు దాని మీద బస్సుల మీద చేస్తున్నారు. వాళ్ళ వల్ల మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? మేము కట్టినంత ఇన్కమ్ వాళ్ళు కడతారా? మేము ₹1 కూడా ఆశపడకుండా వచ్చిన ఆదాయాన్ని మొత్తాన్ని మీకు అప్పచెప్పిన తర్వాతనే ఏ రాత్రి అయినా ఏ పగలైనా మేము ఇంటికి వెళ్తున్నాం. కానీ అదే ఉద్యోగులు ఈరోజు మీకు సకాలంలో చెల్లిస్తారా డబ్బులు? ఎంతమంది ఎన్ని జేబులు నింపుకొని పోతారో మీరు కూడా ఆలోచించండి. ఇలా ప్రైవేట్ ఉద్యోగులతో మీరు ఎన్ని రోజులు చేయరు? మీరు మాకు సమ్మె డేటు ప్రకటించే వరకు ఈ సమ్మెను మేము వదులుకోము. ఖచ్చితంగా మాకు గవర్నమెంట్లో విలీనం అయ్యేదాకా ఈ సమ్మెను ఇలాగే కంటిన్యూ చేస్తాము. మా గౌరవనీయులైన సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టినే అడుగుతున్నాం, కానీ మా ఏమైనా గొంతెమ్మ కోరికలా చెప్పండి. అందులో ఏమున్నాయి? మేము అడిగిన డిమాండ్లలో మీరు చెప్పినట్టుగానే నేను ఆర్టీసీలో పదవిలోకి రాగానే ఆర్టీసీకి విలీనం చేస్తా, సంతకం పెడతాం, మొదటి సంతకం మీదే అని చెప్పారు. మేము అదే అడుగుతున్నాం కదా. గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు రావాల్సిన బకాయిలు ఇప్పియండి. ఆ ఎలక్ట్రిక్ బస్సులతోటి పొల్యూషన్ ఉండదు అని ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నారు. ఓకే, దానికి కాదనట్లేదు. ఆ ఎలక్ట్రిక్ బస్సులను మాకు ఆర్టీసీకి ఇవ్వండి. అవి కొని ఆర్టీసీకి ఇస్తే సబ్సిడీ వస్తుంది, ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించినట్టు అవుతుంది. అంతేగాని మీరు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులన్నీ ప్రైవేట్, ఈ ఆర్టీసీని అంతా ప్రైవేట్ పరం చేసుకుంటా చాప కింద నీరులాగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం సీఎం గారు?
పైసా ఖర్చు లేని యూనియన్ల పునరుద్ధరణ కావాలి. మాకు ఉద్యోగ భద్రత కావాలి. విలీనం చేస్తాను, విలీనం దగ్గర దాకా తీసుకొచ్చారు, అది అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఒక డేట్ అన్న ఫిక్స్ చేయండి. కనీసం విలీనం ఇప్పుడు వీలు కాకపోతే ఒక డేట్ అన్న ఫిక్స్ చేసి మాకు ఆ డేట్ అన్న చెప్పండి. అపాయింట్మెంట్ డేట్ కావాలి. మ్యానుఫ్యాక్చర్లో పెట్టినే అడుగుతున్నాము. మేమేం అసలు సమ్మకి దిగాలన్న ఉద్దేశం మాకేం లేదు. కాకపోతే వాళ్ళే సమ్మకి దిగేటట్టు చేసారు. చర్చలకు పిలుస్తా అని చెప్పి మేము వెయిట్ చేసిన సమయంకు తీరా మేము సబ్మిట్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక ఆ డేటుకు ముందు నిన్న చర్చలో పిలవకుండా కమిటీకి పిలిచారు. కమిటీ ఎందుకు 4 వారాల టైం అడిగారు. దానికి 4 వారాల టైం ఎందుకు? 2 సంవత్సరాలన్నర టైం అయింది ఇప్పటికే. మేము వెయిట్ చేసి అది చేస్తాను. మీరు ఒక పథకం తీసుకొచ్చారు, ఆ పథకం అమలు పరిచినాం. మేము మా బాధ్యతగా మేము అమలు పరిచినాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నన్నా డ్రైవర్లను కొడుతున్నారు, కండక్టర్లను తిడుతున్నారు, అన్నీ భరించి మేము ఇక్కడి వరకు తీసుకొచ్చి ప్రభుత్వానికి లాభాలే తీసుకొచ్చినాం. మహిళా స్కీమ్ను సక్సెస్ చేసినాం. ముఖ్యమంత్రి గారు ఆంధ్రలో సాధ్యమైన మిలీనియము మనకెందుకు సాధ్యం కాదు? మనకెందుకు ప్రైవేట్ బస్సులు జేబీఎం బస్సులు పెడితే ఇక్కడ రిక్రూట్మెంట్ జరగదా? మన ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరగదా? ప్రైవేట్ ఎందుకు? మాకు కావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి. ధన్యవాదాలు. ఏవైతే తాము న్యాయమైన డిమాండ్లే చెప్తున్నామని ఆ డిమాండ్లను పరిష్కరించాలని మహిళా ఉద్యోగులు అలాగే జేఏసీ నేతలంతా కోరుతూ కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇక వివిధ ప్రాంతాలకి ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. పరిమిత సంఖ్యలో బస్సులు నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవర్ టు స్టూడియో.